పేరెంట్స్ వాక్యం ప్రకారంగా జీవించి వాళ్ళ రోల్ మోడల్గా ఉంటూ నీ ప్రాక్టికల్ లైఫ్ వాళ్ళ ముందు పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, బట్ ఈ పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి, నువ్వు ఇండిపెండెంట్ కాదు, డిపెండర్. నా శరీరాన్ని పరపురుషుడు తాకూడదు, నా భర్తకు మాత్రమే చెందాలి. నా క్యారెక్టర్ని కనుక పాడు చేసుకుంటే గౌనుల యొద్ద నా భర్త పరుగు పోదు. నీ భర్తకు అనారోగ్యం ఉంది, సర్వీస్ చేయకూడదా? నీ భార్యకు అనారోగ్యం ఉంది, సర్వీస్ చేయకూడదా? దేవుని ఆత్మ కొంచెమైన నీలో ఉంటే నీ భార్య ప్రపంచములో ఉన్న ప్రతి స్త్రీ కంటే నీకు అందం కనబడుతుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీ భర్త ప్రపంచంలో ఉన్న అందరి మగాళ్ళ కంటే మిస్టర్ హ్యాండ్సమ్లా కనబడతాడు. షార్ట్ టెంపర్తో, నోటికి ఏమొస్తుంది మాట్లాడటం, షార్ట్ టెంపర్తో డిసైడ్ అయిపోయి డిసిజన్ చేసుకుని నాకు వద్దు. పెట్టి మేడ చదువుకోవడం పెద్ద విశేషం కాదు, లైఫ్ లాంగ్ కలిసి ఉండటమే విశేషం.